బ్రేకింగ్ చూస్తున్నాం. ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ నగరంపై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. దాదాపు 9 గంటల పాటు కొనసాగిన వైమానిక దాడుల్లో 16 మంది మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. రష్యా దాడుల ధాటికి కీవ్ లోని పలు నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రాణభయంతో వేలాది మంది మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు మరింత బలమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అందించాలని ఉక్రెయిన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. రాజధాని కీవ్ నగరంపై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, జరిపిన ఈ దాడి చాలా తీవ్రంగా జరిగింది. అయితే గురువారం తెల్లవారుజాము నుంచి మొదలైన దాడులు దాదాపు 9 గంటల పాటు కొనసాగాయి. మధ్యలో కొంత విరామం వచ్చినప్పుడు కూడా మళ్లీ పేలుళ్లు వినిపించడంతో కీవ్ ప్రజలు తీవ్ర భయాందోళనకైతే గురయ్యారు. అయితే ఈసారి రష్యా భారీ స్థాయిలో దాడికి దిగింది. డ్రోన్లతో పాటు బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా ఒకేసారి ప్రయోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళం చాలా వరకు డ్రోన్లను, క్రూయిజ్ క్షిపణులను అడ్డుకున్నామని చెప్తున్నప్పటికీ బాలిస్టిక్ క్షిపణులు అడ్డుకోవడంలో మాత్రం పెద్ద సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. దాడి ప్రభావం కీవ్లోని నివాస ప్రాంతాలపైనే ఎక్కువగా కనిపించింది. ఒక 9 అంతస్తుల అపార్ట్మెంట్ భవనం తీవ్రంగా దెబ్బతిని మంటలు చెలరేగేవి. పలు అపార్ట్మెంట్ భవనాలు, స్కూళ్లు, అదేవిధంగా పిల్లలు హాస్పిటళ్లు, కిండర్ గార్డెన్ సహా పౌర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నవి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, ఇతర సేవలు కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి. అయితే ఇక అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే భవనాలు దెబ్బతినడంతో కొంతమంది ప్రజలు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారు. దాంతో ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ వెంటనే రంగంలో దిగావి. మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకున్నారనే దానిపై కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాడులు జరుగుతున్న సమయంలో కీవ్ లో మరో దృశ్యం కూడా కనిపించింది. ఎయిర్ రైడ్ సైరన్లు మోగగానే ప్రజలు మెట్రో స్టేషన్లకు పరుగులు తీశారు. చిన్నారులు వెంట తీసుకుని కుటుంబాలు భూగర్భ స్టేషన్లో తలదాచుకున్నామంటే బయట క్షిపణులు, దాడులు జరుగుతున్న తీవ్రత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రాణాలు కాపాడేందుకు బంకర్లను, మెట్రో స్టేషన్లు ఆశ్రయించడం కూడా మనకు అక్కడ దృశ్యాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే డ్రోన్లను అడ్డుకోవడం ఒక స్థాయిలో సాధ్యమైన రష్యా ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడం మాత్రం చాలా కష్టము. అందుకే ప్రేటియన్ వ్యవస్థలో కొరత ఇప్పుడు ఉక్రెయిన్ పెద్ద సమస్యగా మారింది. జెలెన్స్కీకి చెబుతున్న పరిస్థితి చూస్తుంటే మరోవైపు ఈ దాడి కేవలం కీవ్కే పరిమితం కాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా దాడులు జరిగాయి. బోరిస్కిల్ ప్రాంతంలో ఆహార గోదాములు, రెడ్ క్రాస్ సదుపాయాలు దెబ్బతిన్నట్లు సమాచారం. రష్యా మాత్రం తమ దాడులు సైనిక రక్షణ రంగానికి సంబంధించిన లక్ష్యాలపైన జరిగాయని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో కీలక పరిణామం కూడా ఉంది. రష్యా దాడులకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని చమురు, సైనిక సంబంధిత మౌలిక వసతులపై కూడా డ్రోన్ దాడులను కొనసాగిస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పరం దాడులు మరింత తీవ్రంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవైపు శాంతి చర్చల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే మరోవైపు కీవ్ పై ఇంత భారీ దాడి జరగడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కీవ్ లో రెస్క్యూ, సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉందని, శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కున్న దానిపై అయితే అధికారులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కీవ్ పై జరిగిన ఈ దాడి మరోసారి ఒక విషయాన్ని స్పష్టంగా చేసింది. యుద్ధం ఫ్రంట్ లైన్ మాత్రమే కాదు, ఇప్పుడు నగరాల్లోని సాధారణ ప్రజల జీవితాలను కూడా నేరుగా తాగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.